అనగనగా ఓ అడవిలో సింహరాజు దిగాలుగా కూర్చున్నాడు. దిగాలుగా ఉన్న సింహరాజుని పలకరించడానికి ఓ నక్క ఇలా వస్తుంది. వచ్చిన నక్క అంటుంది, సింహరాజా, ఏమైంది నీకు ఈరోజు దిగాలుగా కూర్చున్నావు? ప్రతిరోజు చలాకీగా అందరితో ఆడుకునేవాడివి కదా, చెప్పు నీ సమస్య ఏంటో అని అంటుంది. నా సమస్య ఏముంటుంది? ప్రతిరోజు ఆడుకునేవాడిని, కానీ ఈరోజు ఆరోగ్యం బాగాలేదు, అందుకే ఇలా ఉన్నాను. నాతో పాటు ఎవ్వరు కూడా ఆడుకోవడం లేదు ఈరోజు అంటుంది. అవునా, నీతో పాటు ఎవ్వరూ ఆడుకోవడం లేదు అంటున్నావు కదా, అయితే చూడు, ఈరోజు అందరూ నీ కొడుకుతో ఓ ఆట ఆడిస్తాను అందరితో, సరేనా అంటుంది. సరే, కానీ నేను ఆడలేను, ఎందుకంటే నా ఆరోగ్యం బాగాలేదు కదా అంటుంది. అప్పుడే చినరాజు సింహం వస్తుంది. చినరాజు సింహం రాగానే ఇలా అంటుంది ఆ నక్క, రాజా, నీ పుట్టినరోజు ఈరోజు తెలుసా నీకు? అయితే ఈరోజు మనము అందరం కలిసి ఓ ఆట ఆడుకోవాలి ఈ అడవిలో, సరేనా అంటుంది ఆ నక్క. ఆట ఏంటో కాదు, ఆట ఓ జంపింగ్ జపాంగ్ అంటుంది. అవునా, ఎలా ఉంటుంది ఆ ఆట? ఆ ఆట విన్నైతే ఏమిస్తారు మాకు అని ఆ చిన్నసింహరాజు ఆ నక్కకి అడుగుతుంది. ఆ నక్కకు అడగడంతో ఇలా అంటుంది, అందరినీ పిలిచి, ఇది ఓ ఆట, ఈ ఆటలో జంపింగ్ జపాంగ్, ఎవరైతే ఎక్కువ జంప్ చేస్తారో వాళ్ళకి ఈరోజు రెండవ రాజులా పరిగణిస్తాము. ఈరోజు ఈ అడవిలో ఏది కావాలన్నా అది మీ సొంతం అవుతుంది, సరేనా అని అన్ని ఆట యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని చెప్పి నియమాలతో పాటు అన్నిటినీ సవివరంగా వివరిస్తుంది ఆ నక్క. ఇక వివరించాక మనం ఆట ప్రారంభిద్దాం. 1 2 3 అని స్టార్ట్ చేస్తుంది. జంప్ జపాంగ్, జంప్ జపాంగ్. ఇలా ఆట అందరూ చాలా చక్కగా ఆనందంగా ఆడుతారు. ఆట ముగిసాక నక్క అంటుంది, ఈ ఆటలో విజేత ఎవరో తెలుసా మీకు? కోతిరాజు ఈ ఆటలో విజేత. ఈరోజు అన్నీ కోతిరాజుకే చెందుతాయి. రెండవ రాజుగా కోతిరాజుని పరిగణిస్తున్నాం.